హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. నా పేరు రాజు. నేను కిరణ్. మరి ఈరోజు శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వార్తలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. అవి చూసే ముందు ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో అయితే స్థానిక ఎన్నికల అదైతే జరుగుతుంది. నిన్న మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తన నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులతో అదేవిధంగా ముఖ్య కార్యకర్తలతో మాట్లాడి సో ఈ జూన్ నెలలో అయితే లాస్ట్ ఆఖరి వారంలో నోటిఫికేషన్ విడుదలవుతుందని కార్యకర్తలు చెప్పారు. కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండాలి. సో అన్ని స్థానాలు గెలిచే విధంగా కార్యకర్తలు అయితే కష్టపడి పనిచేయాలి అన్నట్టుగా మంత్రి అయితే కార్యకర్తలకు అదేవిధంగా నాయకులకు అయితే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ ఇక స్థానిక సంస్థలు జరగబోతున్నాయి ఖచ్చితంగా అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ జూలై నెలలో మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి అన్నట్టుగా అయితే మంత్రి గారు అయితే చెప్పారు. నిన్న ఎప్పుడు జరిగినా సరే ఎట్లకించి అయితే అప్రమత్తంగా ఉండాలన్నట్టుగా అది ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించి వార్తలు కనుక చూస్తే ఇక సీతక్కను ఇన్ఛార్జ్ మంత్రిగా కొనసాగించాలంటూ ఇక ఆదివాసులు నిరసన చేసినటువంటి ఒక వార్త మనం చూసుకోవచ్చు. మరి డీటెయిల్స్లోకి వెళ్తే సీతక్కను తప్పించడం ఆదివాసులను అవమానపరచడమే అంటూ చెప్తా ఉన్నారు. ఆదివాసీల హక్కుల పోరాట సమితి తుడం దెబ్బ నేతలు అంటూ ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఏదైతే ఆదివాసులు అయితే ఉన్నారో ఆ ఆదివాసులకు ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్కనే ఖచ్చితంగా కొనసాగించాలి. మరి సీతక్కను తప్పించడం అయితే ఆదివాసులను ఖచ్చితంగా అవమానపరిచినట్టే అన్నట్టుగా ఇక్కడ ఆదివాసులు అయితే చెప్తున్నట్టుగా ఒక వార్త అయితే చూస్తా ఉన్నాం. మరి ఖచ్చితంగా ఇప్పుడిప్పుడే ఆదివాసులు కావచ్చు అండ్ ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు సీతక్క యొక్క ఇన్స్పిరేషన్తో అందరూ కూడా బయటకు వచ్చి రాజకీయాలలో కూడా రావాలని చెప్పేసి అయితే ఎదుగుతూ ఉన్నారు. రాజకీయ పరంగా కూడా ఎదుగుతూ ఉన్నారు. కాబట్టి సీతక్కను ఖచ్చితంగా ఇన్ఛార్జ్ మంత్రిగా కొనసాగించాలని ఆదివాసులు కొట్లాడుతున్నటువంటి ఒక వార్త మనం చూసుకోవచ్చు. ఇక తీన్మార్ మల్లన్న టీం పేరు వాడుకొని అక్రమాలు చేస్తే సహించం. పటేల్ సుధాకర్ అలియాస్ సింగతి. సుధాకర్కు మల్లన్న టీంతో సంబంధం లేదు. 2 ఏళ్ల క్రితమో టీం నుండి తొలగించాం. తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ అని వెల్లడి. సో ఇక్కడ తీన్మార్ మల్లన్న పేరు చెప్పుకొని అయితే కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి అన్నట్టు ఇక్కడ వార్త చూడొచ్చు. సో ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిని తొలగించి కూడా దాదాపు 2 ఏళ్ళు అవుతుందని చెప్తున్నారు. ఇంకా కూడా తీన్మార్ మల్లన్న పేరు వాడుకొని కొన్ని అక్కడక్కడ అక్రమాలు చేస్తున్నట్టుగా కూడా ఇక్కడ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దయచేసి ఇలాంటివి ఎవరు ప్రజలు కూడా నమ్మకూడదని. ఇక తీన్మార్ మల్లన్న టీం ఖచ్చితంగా పేద ప్రజలకు అన్యాయాన్ని అరికట్టడమే తీన్మార్ మల్లన్న యొక్క టీం యొక్క ఉద్దేశం అనమాట. ఎవరైనా అక్రమాలకు పాల్పడినా సరే మీరు ఖచ్చితంగా ఆ టీమా కాదని కన్ఫర్మ్ చేసుకోండి. ఆయనక తీన్మార్ మల్లన్న టీం వాడుకొని కొంతమంది అక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆయనక వాళ్ళు చేసేటువంటి అక్రమాలకు తీన్మార్ మల్లన్న టీంకి వచ్చే సంబంధం లేదు. మీరు టీంకి కూడా ఇన్ఫార్మ్ చేయొచ్చు. మరి మీరేనా కాదా ఇట్లా అక్రమాలు జరుగుతున్నాయని మీరు కూడా టీంకి ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఇక అర్హులకే ఇందిరమ్మ గృహాలు భూమి పూజకు హాజరైన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అని కూడా వార్త కూడా చూడొచ్చు మనం. ఇక ప్రైవేటీకరణ విధానాలపై కార్మికులు పోరాడాలి. సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు నంది రామయ్య అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక వర్షాకాలంలో జాగ్రత్తలు పాటించాలి. డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ రాజేందర్ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి వర్షాకాలంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వర్ష సీజన్ అంటే ఖచ్చితంగా వ్యాధులు అయితే ప్రబలిస్తాయి. కాబట్టి ఆ వర్షాకాలంలో కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నట్టుగా చెప్తా ఉన్నటువంటి వార్త. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే ఎస్ఐ కొట్టాడని సిపి కార్యాలయం ఎదుట బాధితుడు ఆందోళన అట. భీంగల్కి సంబంధించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ తను కొట్టారని ఆరోపిస్తూ గూగ్లోత్ బీను నిజామాబాద్ సిపి కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. మన ఎస్ఐ కొట్టిండని చెప్పి ఆందోళన అయితే చేస్తూ ఉన్నారట. సో నిజంగా ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా? అంటే ఎస్ఐ ఇప్పుడు మనం ఏదైతే పోలీస్ స్టేషన్కి వెళ్తామో బాధితుడై వెళ్తారు. పోలీస్ స్టేషన్కి ఎవరైనా బాధితులై వెళ్తారు. సో వాళ్ళను కూర్చోబెట్టి వాళ్ళ సమస్యను అడిగి తెలుసుకోవాల్సింది పోయి కొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అసలు? సో మీకు ఏదైనా సరే ఉంటే చట్టం ప్రకారం పోవాలి. సో అతని మీద తప్పు చేసి ఉంటే అతని మీద కేసు ఫైల్ చేయండి, కోర్టుకు పంపించండి. కానీ కొట్టే అధికారం పోలీసులకు ఎక్కడిది? సో ఇది కూడా ఆలోచించాలి. అసలు ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇది కాదు కదా. సో మీకు కూడా తెలుసు కదా. సో పోలీసులు మీరు 24 గంటలు 24/7 మీరు ఈ సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారు. సో మీరు కూడా ఆలోచించండి ఒకసారి. సో కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది అధికారం చేతులు ఉంది కదా అని. ఇక విద్యార్థులు ఇష్టపడి చదవాలి. నిజామాబాద్ సిపి సాయి చైతన్య ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు అందజేత అని కూడా ఒక వార్త చూడొచ్చు. ఇక గడికోటలో సామూహిక అక్షరాభ్యాసం ప్రతిభ చాటిన విద్యార్థులకు నగదు అందజేత అని కూడా ఒక కథనం కూడా చూడొచ్చు మనం. 17న మహాధర్నాను విజయవంతం చేయండి. ఆపరేషన్ ఖగార్ హత్యాకాండను ఆపండి. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు అంటూ ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. 17న ఏదైతే మహాధర్నా ఉందో దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అయితే సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు అయితే కోరుతా ఉన్నటువంటి ఒక వార్త మనం చూసుకోండి. ఇక కష్టజీవికి బాసటగా నిలిచిన శ్రీశ్రీ తెలంగాణ రచయితల వేదిక నివాళి అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు.
ఇక సురేష్కు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పరామర్శ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పోలీసుల ప్రవర్తన సరికాదని హెచ్చరిక. మోర్తాడుకు చెందిన ఒక వర్గం వారి దాడిలో తీవ్రంగా గాయాల పాలై పట్టణంలోని శ్రీరామ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రొయ్యల సురేష్ను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. దాడి ఘటనను బాధితుని వారి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మోర్తాడు ఎస్ఐతో చరవాణిలో మాట్లాడారు. 40 మంది దాడి చేస్తే కేవలం 6గురిపై నామమాత్రపు కేసులు పెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సురేష్కు మద్దతుగా గ్రామస్తులు ర్యాలీ తీస్తామంటే కేసులు పెడతామని బెదిరించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డాడు. ఈ ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హెచ్చరించాడు అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఏదైతే మనం హిందువులకు సంబంధించి అక్కడ ఒక చిన్న వేరే వర్గం వారితో ఒక గొడవ అయినట్లుగా తెలుస్తుంది. సో వ్యక్తి కూడా గాయపడ్డట్టు హాస్పిటల్లో ఉన్నారు. ఇక కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామంటున్నారు. ఇక ఇండ్లు స్థలాలు ఇప్పించేలా చర్యలు తీసుకుంటారట. టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభలో పెద్దపల్లి ఎమ్మెల్యే గారు అయితే జర్నలిస్టులకు మాటిస్తున్నారు. మరి సమస్యలు పరిష్కరించి ఇండ్లు కావచ్చు, అలాగే వాళ్ళకు జర్నలిస్టులు కూడా చాలా కష్టపడతారు కాబట్టి గవర్నమెంట్ నుంచి స్థలాలు వచ్చేలా కూడా మేము చర్యలు తీసుకుంటామన్నట్టు ఎమ్మెల్యే గారు అయితే హామీ ఇస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆయన తీరే వేరు, ఆయనతో వేగలేం. అతిగతి లేని పాఠశాల నిర్వహణ భరించలేక 3 చిరుద్యోగుల రాజీనామా. విద్యార్థులకు అందని ప్రభుత్వ ప్రయోజనాలు. బోయినపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ నిర్వాహం. అవినీతి ఆధారాలున్నా చోద్యం చూస్తున్న విద్యాశాఖ అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఏదైతే ప్రిన్సిపాల్ ఉన్నాడో ప్రిన్సిపాల్ అతని అరాచకాలు భరించలేక ఒక 3 అవుట్ సోర్సింగ్ చిన్న ఉద్యోగులు అయితే రాజీనామా చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. సో మరి దానిపైన అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అతను ఏం చేస్తున్నాడు ఏంటని మొత్తం పూర్తిగా ఆరా తీయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. సో మరి వాళ్ళ ప్రతాపం చిన్న ఉద్యోగుల మీద ఎందుకు అసలు? సో అట్లా చేయకూడదు. ఇది గవర్నమెంట్కి సంబంధించినది కాబట్టి మీరు ఖచ్చితంగా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవాలి దీనిపైన. ఇక పేదల సొంత ఇంటి కల నెరవేర్చిన కాంగ్రెస్ అట. మాయాపూర్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి జువ్వాడి నరసింహారావు మరి ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు రావడంతో వాళ్ళ యొక్క పేదల సొంత ఇంటి కల నెరవేరింది అన్నట్టుగా ఒక వార్త అయితే చూస్తూ ఉన్నాం. ఇక బీసీ బిల్లుల ఊసే లేదు కానీ ఎన్నికల ఉలుకు పలుకు లేదు, బిల్లుల చర్చనే లేదు. అసలు కేంద్ర ఆమోదంపై వెళ్ళాలా లేదా? ఎన్నికల ప్రకటన చేస్తే చట్టబద్ధత ఉంటుందా? మరో బీసీ ఉద్యమం ఎగిసిపడేలా చేయాల్సిందేనా? బీసీ సాధికారిక సంఘం పోలాస నరేందర్ హెచ్చరిక అని కూడా ఒక వార్త చూడొచ్చు. సో ఏవైతే ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయో దానికి సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టుగా ప్రభుత్వం అయితే చెప్తుంది. ఒక దిక్కు మరి బీసీలకు సంబంధించి 42% అది అమలు చేస్తారా, ఒక చట్టబద్ధత ఉంటుందా, దానిపై ఎలాంటి స్పష్టత లేదని కూడా ఇక్కడ నరేందర్ అయితే పోలాస నరేందర్ బీసీ సాధికారిక సంఘం పోలాస నరేందర్ అయితే మరి అడుగుతున్నారు. సో మరి చూడాలి మరి ఇది ఏమవుతుందో. ఇక దివ్యాంగుల సమస్యలను పరిష్కరించండి, మంత్రి అడ్లూరికి వికలాంగుల నెట్వర్క్ సంస్థ వినతి అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు మనం. ఇక నెక్స్ట్ ఉమ్మడి మెదక్ జిల్లా వార్త చూసుకున్నట్లయితే కేసుల పరిష్కారంలో జిల్లాకు 5వ స్థానమట. మరి జాతీయ మెగా లోక్ అదాలత్లలో 4287 కేసులలో రాజీ. సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన 1.43 కోట్లు తిరిగి సైబర్ బాధితులకు అందజేత. జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతం చేసిన అధికారులను సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వాళ్ళు మ్యాక్సిమం దాదాపు 99% అయితే వాళ్ళకైతే న్యాయం చేకూరదు. ఎందుకంటే మ్యాక్సిమం సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోకముందే మనం జాగ్రత్తలు పాటించాలి. ఇక ఏదో ఒకటి సైబర్ నేరగాళ్ళు ఏదైనా తప్పిదం చేస్తే తప్ప ఆ డబ్బులు అయితే వెనక్కి రావు. మరి ఇక్కడ జిల్లాలో దాదాపు 1.43 కోట్లను తిరిగి సైబర్ బాధితులకైతే అందజేసిరట. నిజంగా అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులకు సైబర్ క్రైమ్ పోలీసులకు అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఎవరైనా సరే మోసపోక ముందే మనం జాగ్రత్తలు పాటిస్తే చాలా బెటర్. ఒక్కసారి మోసపోయినామంటే దాదాపు వెనక్కి తిరిగి రావు. సో ఇక 99% రావు. ఇక ఇలాంటివి వస్తే ఇక మన అదృష్టం అంతే. ఇక ఆధునిక వసతులతో మోడల్ పోలీస్ స్టేషన్లట. మరి 3,50,00,000 రూపాయలతో బొల్లారం పోలీస్ స్టేషన్, 2,50,00,000 రూపాయలతో గుమ్మడిదల పోలీస్ స్టేషన్. బొల్లారం పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి. మరి ఆధునిక వసతులతోటి మోడల్ పోలీస్ స్టేషన్లు అయితే నిర్మిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. మరి 3,50,00,000 రూపాయలతో బొల్లారంలో ఒక పోలీస్ స్టేషన్ అయితే నిర్మించడం జరుగుతుంది. అలాగే 2,50,00,000 రూపాయలతో గుమ్మడిదలలో కూడా ఒక పోలీస్ స్టేషన్, గుమ్మడిదలలో కూడా పోలీస్ స్టేషన్ లేదు. మరి పోలీస్ స్టేషన్ అయితే మరి బొల్లారం పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులకు ఇక శంకుస్థాపన చేసిరట మన ఎంపీ రఘునందన్ రావు గారు, అలాగే ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు కూడా పోలీస్ స్టేషన్లకు అయితే. సో మరి ఇన్ని కోట్లతో పోలీస్ స్టేషన్లు అయితే కడుతున్నారు, మంచిగా ఉంది. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళే బాధితులకు సో మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది చూడొచ్చు. ఇంతకుముందుకే మనం ఒక వార్త చదివినాం.
అతను ఒక కంప్లైంట్ తీసుకొని వెళ్ళి కాబట్టి పోలీసులు కొట్టాడనే ఆరోపణ. సో మరి ఇలాంటివి కూడా జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే పోలీస్ స్టేషన్ కట్టడమే కాదు, పోలీస్ స్టేషన్కి వచ్చే వాళ్ళందరూ బాధితులు. సో బాధితులు అయితేనే పోలీస్ స్టేషన్కి వెళ్తారు వాళ్ళు. సో వాళ్ళకు వాళ్ళ సమస్య ఏంటి అని ఆ సమస్య పరిష్కార దిశగా వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. సో మరి అలా కనిపిస్తలేదు. ఇక వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ మృతి తీరని లోటు, మృతికి సంతాపం తెలిపిన కేడ్ జర్నలిస్ట్ సంఘాలు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ మృతి తీరని లోటు, ఆయన మృతికి సంతాపంగా ఆదివారం స్థానిక అతిథి గృహంలో నారాయణ కేడ్ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో మౌనం పాటించి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో మహా న్యూస్ ఛానల్లో వీడియో జర్నలిస్ట్గా విధులు నిర్వహిస్తున్న నారాయణఖేడ్ నియోజకవర్గం కడపల్ గ్రామానికి చెందిన ఎం శ్రీనివాస్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఆయన మృతి తీరని లోటు అన్నాడు. ఆర్థిక ఇబ్బందులతో మృతి చెందడంతో జర్నలిస్టులను కలిచివేస్తుందన్నారు. మృతుడి శ్రీనివాస్ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని, వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. సో ఈ కార్యక్రమంలో TUWJJU వివిధ సంఘాల నాయకులు అయితే ఇక్కడ పాల్గొనని చూడొచ్చు. మీరు జర్నలిస్టులు కూడా అసలు మనం అనుకుంటాం కానీ జర్నలిస్టులకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదో పేరుకు జర్నలిస్ట్ అని చెప్పేసి అక్కడ ఇక్కడ పెద్ద వాళ్ళతో వీళ్ళతో సంబంధాలు ఉంటాయే తప్ప వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ టైంకు వాళ్ళకు నిద్ర అంటూ ఉండదు, ఏ టైంకు కాల్ వచ్చినా వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, ఏ టైంలో వెళ్ళాల్సి వస్తుంది, నిద్ర లేకపోవడం, సరిగా తినకపోవడం, ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి అసలు. సో ఇలాంటివి కూడా మనము గవర్నమెంట్ కూడా వీటి సమస్యకు ఆలోచించాలి ఒకసారి. ఇక మంచి నాయకుడిని కోల్పోయామట, మృతుని కుటుంబానికి పరామర్శ మాజీ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి. మరి ఆందోళన నియోజకవర్గంలోనట కిచ్చనపల్లి గ్రామానికి చెందిన కాసాల జనార్దన్ గుండెపోటుతో మరణించారట. విషయం తెలుసుకున్న గిడ్డంగుల శాఖ మాజీ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి మృతుని కుటుంబాన్ని పరామర్శించినటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక మంచి నాయకుడిని కోల్పోయినామన్నట్టుగా మఠం భిక్షపతి గారు అయితే చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక కుల సంఘాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం పటాన్చేరి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అని కూడా ఒక వార్త చూడొచ్చు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే అక్రమ నిర్మాణాలకు అధికారులు అండనట, డబ్బులు ఇస్తే అభయ హస్తం, లేకుంటే అంతు చూస్తాం అంటున్న మున్సిపల్ కమిషనర్ TPO శ్రీదేవి అట. ఆదాయ వనరులుగా అక్రమ నిర్మాణాలు, పర్మిషన్ స్టిల్ +2, కట్టేది మాత్రం బహుళ అంతస్తులు. మరి పేదవాడికి ఒక లెక్క, పెద్దోడికి ఒక లెక్క. పేదవాడు రేకుల రూమ్ వేసినా కూలుస్తాం, పెద్దోడు పెద్ద అంతస్తులు కడితే చూస్తూ ఊరుకుంటామంటే ఒక వార్త అయితే రావడం అంతే. ఇక అక్రమ నిర్మాణాలు అంటే చూసి ఆ బిల్డింగ్ దాదాపు 5 అంతస్తుల బిల్డింగ్ ఉంది, G+1 మాత్రమే పర్మిషన్ ఉందట. కాకపోతే వేసింది మాత్రం 5 ఫ్లోర్లు. మరి 5 ఫ్లోర్లో కూడా మున్సిపల్ కమిషనర్ TPO శ్రీదేవి గారు అయితే ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అన్నట్టుగా ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి దీనిపై ఇలాంటి వాటిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే పర్మిషన్ లేనిది అది ఇల్లీగల్ కాబట్టి. సో ఎవరైతే పర్మిషన్ ఉందో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా పర్మిషన్ ఉన్న విధంగా వాళ్ళు కట్టుకుంటే చాలా బెటర్. ఇక్కడ పెద్దోడు పెద్ద అంతస్తులు కడితే చూస్తూ ఊరుకుంటాం, పేదవాడు రేకుల రూమ్ వేసినా కూల్చివేస్తాం. ఇదైతే కరెక్ట్. ఎందుకంటే పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఏం చేసినా కానీ ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకుంటుంది. కానీ పెద్ద వాళ్ళు చేస్తే మాత్రం చూసి చూడటంగా వదిలేస్తుంది. సో మరి దాని వెనకాల ఆంతర్యం ఏమిటో మరి మీరే ఆలోచించుకోండి ఒకసారి. ఇక సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. మరి సర్పంచ్ ఎన్నికలు ఎప్పటికీ జరిగేనో అంటున్నారు. ఎవరికి వారే యమునా తీరే అనవసరమైన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నికలు, గ్రామాల మంచి చెడు చూసుకునే సర్పంచ్ ఎన్నికలకు మాత్రం ముహూర్తం ఎప్పుడో. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఈ సర్పంచ్ ఎన్నికలే ముఖ్యం. కాబట్టి గ్రామ పంచాయతీలే డెవలప్ చేసాయి కాబట్టి మరి ఈ సర్పంచ్ ఎన్నికలు ఇంకెప్పుడు ఉంటాయో, చిన్న పనికిరాని యొక్క ఎన్నికలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. మరి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయో అన్నట్టుగా ఆగ్రహం వ్యక్తం చేసి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తాం. ఇప్పుడు గ్రామంలో ఏ సమస్య వచ్చినా మనం సర్పంచ్ దగ్గర కానీ ఎంపీటీసీ దగ్గర కానీ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు అధికారంలో లేరు. సో ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి అని ప్రజలు ఆలోచిస్తున్నారు. సో కార్యదర్శులు లేదంటే ఇంకా ప్రత్యేక అధికారులు ఉన్నప్పటికీ కూడా అక్కడికి వెళ్తే సమస్య 100% పరిష్కారం అవుతుందా అనే గ్యారంటీ లేదు అక్కడ. సో సర్పంచ్ ఎంపీటీసీ లేక ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు వాళ్ళకు. సో దయచేసి ఇది దృష్టిలో పెట్టుకోండి. గవర్నమెంట్ ఎంత వీలైతే అంత త్వరగా ఎన్నికలు నిర్వహించాల్సిందిగా వేడుకుంటున్నాం. ఇక వర్షాకాలపు ఇబ్బందులు తప్పేనా, ప్రయాణికులకు శాపంగా మారిన వెంకిరాల గంగన్నగూడ వాగులు, వంతెనలను నిర్మించాలని కోరుతున్న పలు గ్రామాల ప్రజలు. వంతెనలు నిర్మించడంలో ఎందుకింత నిర్లక్ష్యం అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక పలు గ్రామాలకు వెళ్లే దారుల్లో వంతెనలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వ అధికారులు వంతెనలను నిర్మించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా వాగుపై వంతెన లేకపోవడంతో వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ఏదైనా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంటే వారికి చావే దిక్కని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కొందుర్తి మండలం
లోని వెంకిర్యాల, గంగన్నగూడ, టేకులపల్లి, లాలపేట గ్రామస్తులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మీడియాతో పంచుకున్నారు. సో ఇక్కడ కొన్ని గ్రామాలలో వాగులు ఈ ఏర్లు ఉంటాయి కదా, దానికి సంబంధించి అయితే అసలు వంతెన లేక చాలా ఇబ్బందులకు కూడా గురవుతున్నారు. ఏమన్నా ఆరోగ్య సమస్యలు వస్తే వాళ్ళకి ఇక చావే దిక్కంట అంతే. సో మరి అధికారులు పట్టించుకుంటలేరు, దాన్ని ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకుంటలేరు. ఇక నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా స్నాతకోత్సవం అని చెప్పేసి ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక ఉమ్మడి హైదరాబాద్కు సంబంధించిన వార్తలు కనుక చూస్తే అక్రమ కేసులు బనాయించడం సమంజసం కాదు అంట. మరి అక్రమ అరెస్టులను ఆపాలి. ఏసీపీ శ్రీనివాస్కు వినతి పత్రం అందజేత విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, గోరక్ష, ఆర్ఎస్ఎస్, బీజేపీ ఆధ్వర్యంలో రాజేంద్ర నగర్ డీసీపీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. మరి రాజేంద్ర నగర్ డీసీపీ కార్యాలయం ముందు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, గోరక్ష, ఆర్ఎస్ఎస్, బీజేపీ వీళ్ళందరూ కూడా అక్రమ అరెస్టులను ఆపండి అన్నట్టుగా ఇక్కడ ఏసీపీ శ్రీనివాస్ గారికి వినతి పత్రం అందజేస్తూ ధర్నా చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. మరి మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం, రీసెంట్గా కూడా ఏమంటారు గోవులను తరలిసినటువంటి వ్యాన్ను పట్టుకుంటే రివర్స్ వాళ్ళపైనే కేసులు పెట్టడం, వాళ్ళపైనే దాడులు చేయడం, ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ సమస్య ఏంది, అసలు వాళ్ళ గొడవ ఏంటి అని సాల్వ్ చేసి తప్పు ఎటువైపుంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి, కానీ అక్రమ అరెస్టులు చేయొద్దు అన్నట్టుగా ఒక వార్త అయితే చూస్తూ ఉన్నాం. ఇక ప్రభుత్వ పాఠశాలలపై సరైన ప్రచారం చేపట్టాలి. నాణ్యమైన విద్యా విధానం ప్రభుత్వ పాఠశాలల్లోనే లక్షల ఫీజు చెల్లించి ప్రైవేటు బడులకు ఎందుకు ఆచార్యదారుల వెంకటేశ్వరరావు. సో ఇది కరెక్టే. సో తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి ఒకసారి. ప్రభుత్వ స్కూళ్ళు మంచిగా లేవు అనడం కాదు, అవి ఎందుకు మంచిగా లేవో ఒకసారి మనం కూడా ఆలోచించాలి. మన దగ్గర ఉన్న ప్రజాప్రతినిధులను కానీ, గ్రామాల్లో అయితే సర్పంచులను కానీ మీరు అడగాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఎంతసేపు ప్రభుత్వ స్కూళ్ళు బాగుండవు, అందులో టీచర్లు మంచిగా ఉండరు, అక్కడ చదువు మంచిగా ఉండదు అని చెప్పడం కాదు, ఎందుకు మంచిగా లేదో చెప్పాలి. మీకు ఏ విధంగా కావాలనో ప్రజాప్రతినిధులు అడగాలి. ఎందుకంటే మీరు ఓట్లేస్తే వాళ్ళు గెలిచారు, మీరు ఓట్లేస్తేనే వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు. కాబట్టి వాళ్ళు ప్రజల కోసము ఉన్నారు కాబట్టి ప్రజల సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. ప్రభుత్వ స్కూల్ అయినా, ప్రభుత్వ హాస్పిటల్స్ అయినా బాగలేవని చెప్పడం కాదు, ఎందుకు బాగలేవో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి, అడగాలి, డిమాండ్ చేయాలి. అది మన కర్తవ్యం. అది అట్లా. కాసులు ఖదర్ జేబులోకి తిప్పలు మాక. సో కాసులు ఖద్దరు జేబులోకి తిప్పలు మాక అంటున్నారు. ఇక మర్రి చెట్టు కూడలి వద్ద ట్రాఫికర్, చిన్న చిన్న డబ్బాలు ఏర్పాటు, నెల నెల అద్దె వసూలు, రోడ్డుపై ఇష్టానుసారంగా వ్యాపారాలు, గంటల తరబడి ట్రాఫిక్ జామ్, పట్టనట్టుగా అధికార గణం. ఇక ట్రాఫిక్ నియంత్రించడంలో విఫలం, సమస్యను పరిష్కరించాలంటున్న ప్రజలు అంటూ ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఇక మణికొండ దగ్గరలో ఉన్నటువంటి గండిపేట మండలం మణికొండ మున్సిపల్ మర్రి చెట్టు సర్కిల్ ప్రాంతంలోనట నిత్యం గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ అవుతుందట. దీంతో వాహనదారులు, నడకను పోయే వాళ్ళు చాలా ఇబ్బందులకు అయితే ఎదుర్కొంటున్నారట. మరి చిన్న చిన్న డబ్బాలను ఏర్పాటు చేసేట వాటిని అద్దెకిచ్చి కిరాయి వసూలు చేస్తుండడంతో కొందరు ఖద్దాలు ఏమంటారు రోడ్డు పక్కకు చాలా చిన్న చిన్న డబ్బాలు, చిన్న చిన్న వ్యాపారస్తులు అయితే డబ్బాలు ఏర్పాటు చేసుకొని ఇక వ్యాపారం కొనసాగిస్తున్నారట. దానికి ఆ రోడ్డు అనేది ఇంకా ఇరుకైపోయి వాహనాలు నడుచుకుంటూ పెట్టాలి, చాలా ఇబ్బందులకు గురవుతున్నారట. మరి ఆ డబ్బాలు ఏర్పాటు చేసినందుకు ఖద్దార్ చుక్కాలకు అయితే డబ్బులు ఇవ్వడంతో ఎవరు కూడా నోరు మెదపట్లేదు. పోలీసులు కావచ్చు, ఇక రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా. మరి దానికి సంబంధించినటువంటి ఒక వార్త వచ్చింది ఇక్కడ. ఇక బుద్వెల్ గ్రామంలో తల్లి వందనం దేవాలయం వద్ద మొక్కలు నాటిన బీజేపీ నేతలని ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలి, మావోయిస్టులతో శాంతి చర్చలు నిర్వహించాలి, సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్త చూసుకున్నట్లయితే మహాకవి శ్రీ చిరస్మరణీయుడట. మరి స్ఫూర్తి వేదిక రాష్ట్ర చైర్మన్ రాజా రామ్ ప్రకాష్ స్ఫూర్తి వేదిక ఆధ్వర్యంలో శ్రీ 42వ వర్ధంతి అంటూ ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి శ్రీ మహాకవి యొక్క 42వ వర్ధంతి అయితే జరుగుతూ ఉన్నటువంటి ఇక్కడ ఒక ఫోటో అయితే చూసుకోవచ్చు మనం. మరి ఆ వర్ధంతి నేపథ్యంలోనే పలువురు మన శ్రీ గారికి ఫోటోకు దండలేసి ఇంకా నివాళులర్పిస్తున్నటువంటి ఒక వర్ధంతి జరుపుతున్నటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక తెరపైకి స్థానిక ఎన్నికల ఆశావాహులు, నేతల హామీతో సిద్ధమవుతున్న నాయకుల చుట్టూ తిరుగుతున్న పోటీ సన్నద్ధులు, ఇప్పటి నుంచే టికెట్ల కోసం ప్రదర్శనలు, ప్రతిపక్ష పార్టీలో కనిపించని కదలికలంట. ఇక ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించి స్థానిక ఎన్నికల హడావిడి జరుగుతుందో, ఇంకా ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో ఇక వాళ్ళ లీడర్ల దగ్గరికి వెళ్ళి ఇక టికెట్ కోసం ప్రయత్నాలు, ఇంకా తదితరాల కార్యక్రమాలు ఉంటాయి కదా, దానికోసం అయితే ఇంకా రెడీ అవుతున్నట్లుగా కనిపిస్తుంది వాతావరణం వల్ల. విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రధానమట. మరి జిల్లా కేంద్రంలోని టీఎన్జీ భవనంలో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాల ఆధ్వర్యం విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం నిర్వహించారట. మరి ఆ ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం కారణంగా నేపథ్యంలోనే విద్యార్థులకు పురస్కారాల అవార్డులు కావచ్చు అవన్నీ ఇస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక కల్వకుర్తిలో మిత్తి మీరుతున్న పైసదందా, పట్టణంలో అడ్డగోలుగా దెబ్బ మిత్తి వసూలు, 10 నుండి 30 రూపాయల వడ్డీలు వసూలు చేస్తున్న వైనమంటే ఇది దారుణం. అసలు
ఇక జనరల్గా ఇప్పుడు సామాన్యులకు పైసలు అవసరం వస్తాయి ఏదో ఆసుపత్రి విషయంలోనే ఏదో విషయంలో, మరి అదే అదునుగా చేసుకొని కొంతమంది ఏం చేస్తున్నారంటే 10 రూపాయలు, ఒకప్పుడు రూపాయి 2 రూపాయలు ఉంటుండే, 100కు 100కి 2 రూపాయల మిత్తి అట్లా ఉంటుండే, ఇప్పుడు 30 రూపాయలు అట. చూడు ఎంత దారుణము. మరి 30 రూపాయల మిత్తికి అయితే వసూలు చేసి వాళ్ళని 30 తిప్పలు, సామాన్యులను 30 తిప్పలు పెడుతున్నటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి అన్నట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక కల్వకుర్తి అన్నట. ఇక జిల్లాలో సమర్థవంత పాలనకు నాంది, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కలెక్టర్ బదావత్ సంతోష్. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్గా ఏడాది పాలనపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్టుగా ఇట్లా కూడా వార్త చూడొచ్చు. నల్గొండ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే శనార్థి ఎఫెక్ట్ అట. లీకేజీ పైపులకు అధికారుల మరమ్మతులు, శనార్థి తెలంగాణ కథనానికి స్పందించిన అధికారులు, హర్షం వ్యక్తం చేసిన ప్రజలు అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. సో నిన్న శనార్థి తెలంగాణలో ఒక వార్త అయితే రావడం జరిగింది. వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీళ్లు, ఒకవైపు నీళ్లు లేక అలమటిస్తున్న గ్రామాలు చోద్యం చూసిన అధికారులని ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఏదైతే మిషన్ భగీరథ అయితే అమలు చేసిరో ఆ మిషన్ భగీరథ పైపులు పగిలిపోవడంతోనో లేకపోతే అధికారులు పట్టించుకోకుండా నీళ్లు వృధాగా పోతున్నాయి, దానివల్ల గ్రామ ప్రజలకు నీళ్లు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఒక శనార్థి తెలంగాణలో ఒక కథనం అయితే ప్రచురించడం జరిగింది. దానికి ఆ ఎఫెక్ట్ కారణంగా ఇక లీకేజీ పైపులకు అధికారులు అయితే మరమ్మతులు చేయడం జరిగిందట. మరి దానిపైన స్పందించి ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని నల్గొండ రోడ్లో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీతో నీళ్లు వృధా అవుతున్న నేపథ్యంలో మంగళవారం శనార్థి తెలంగాణ దినపత్రిక వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీళ్లు అనే శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన మిషన్ భగీరథ అధికారులు లీకేజీ పైపులకు ఆదివారం మరమ్మతులు చేపట్టారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చి ప్రభుత్వ అధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా వార్తలు అందిస్తున్న శనార్థి తెలంగాణకు స్థానికులు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారట. మరి నిజంగా ఇది హర్షం వ్యక్తం చేసినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. మరి దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమైందంటే ఏంటంటే మీడియా కావచ్చు, జర్నలిస్టులు లేకపోతే మాత్రం ఇక ఏదైనా సరే ఆ మిషన్ భగీరథని కాదు, అసలు ఎలాంటి గవర్నమెంట్ అంటూ కూడా ఏ సమస్య కూడా వెలుగులోకి ఏ సమస్య కూడా పరిష్కారం కాదు. కాబట్టి ఇక్కడ సమస్యను వేసిరు, వెంటనే అధికారులు స్పందించారు. అంతే అనమాట. ఇక ప్రభుత్వాలు మారినా మారని జీవితాలు, ఏళ్లకేళ్లుగా దగా పడుతున్న దళిత కుటుంబాలు ఎన్టీఆర్ హయాంలో ఇచ్చిన పెంకుటిల్లే ఆవాసం. సూర్యాపేట జిల్లా మోతే మండలం ఏ గ్రామానికి వెళ్ళినా దశాబ్దాల క్రితం ఇందిరాగాంధీ ఎన్టీఆర్ హయాంలో దళితులకు ఇచ్చిన పెంకుటిల్లలే దర్శనమిస్తాయి. నాటి నుండి నేటి వరకు ఎంతో ముఖ్యమంత్రులు మారినా, ప్రత్యేక రాష్ట్రం వచ్చినా మండలంలోని ఏటి పరివాహక ప్రాంతమైన తుమ్మగూడెం, నేరేడివాయి, గోపతండ, గొల్లగూడెం, సర్వారం, సిరికొండ, ఉర్లగొండ తదితర గ్రామాల్లో నిరుపేద దళిత కుటుంబాలకు తలరాత్రులు మాత్రం మారలేదని ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. నిజంగా అలాగే ఉంటాయి ఇండ్లు. నెక్స్ట్, ఇండ్ల జాబితాలో పేరు లేదని వినూత్న నిరసన అన్నట. మరి ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఆ ఇందిరమ్మ ఇండ్లలో మరి పేరు లేదని చెప్పి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నట్ట. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే పంచాయతీ కార్యాలయం ఎదుట గుడిసె వేసి ఆందోళన, క్యూ న్యూస్తో గోడు వెళ్ళబోసుకున్న బాధితులు అట. మండలంలోని ఇక ఆత్మకూరు మండలంలోని ఏనుపాముల గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని కలకొట్ల పాండు రంగన్న ఆదివారం క్యూ న్యూస్ ప్రతినిధితో తమ గోడును వ్యక్తం చేశాడు. లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోవడంతో గ్రామ పంచాయతీ ఆఫీస్ ఎదుట తాటి కమ్మలతో గుడిసె వేసి తన భార్య పిల్లలతో నిరసన వ్యక్తం చేశాడు. ఇటీవల మంజూరైన 33 మంది ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆవేదన చెందాడట. మరి నిజంగా కూలీ పనులు చేసుకున్నటువంటి ఇలాంటి అమాయక ప్రజలకు అసలు నిజంగా చాలా అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు. మరి వాళ్ళ పేరు పైన కూడా ఎలాంటి భూములు కావచ్చు, ఆస్తులు లేకపోయినప్పటికీ కూడా కొంతమందికి అయితే ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేర్లు లేకపోవడం అనేది దారుణం. సో కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా అన్యాయం అయిపోయినట్టే. కాబట్టి మరి అతనికి కూడా ఇల్లు రావాలని చెప్పేసి అయితే ఇలాంటి అర్హులకే కదా ఇల్లు రావాలి. అవును, పేదవాళ్ళకే రావాలి. ఖచ్చితంగా అధికారులు కూడా ఇలాంటి వాళ్ళని కూడా కొంచెం మీరు చొరవ తీసుకొని దృష్టి సారిస్తే వాళ్ళ బతుకులు కూడా చాలా బాగుపడతాయి. ఇక ఘనంగా కల్లల్ సంతోష్ బాబు వర్ధంతి. కల్లల్ సంతోష్ బాబు త్యాగం అనేది సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అని చెప్పేసి కూడా ఒక వార్త చూడొచ్చు. ఇక బీఆర్ఎస్ నేత ఆమరణ దీక్షను భగ్నం చేసిన పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల వాగ్వాదం, ఉద్రిక్తత. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాలను మల్లాపురంలోనే ఏర్పాటు చేయాలని కోరుతూ ఆదివారం బీఆర్ఎస్ యాదగిరిగుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు. రంగంలోకి దిగిన యాదగిరిగుట్ట పోలీసులు దీక్షను భగ్నం చేసి అనంతరం కర్రె వెంకటయ్యను అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులకు మల్లాపురం గ్రామస్తులకు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పి హైటెన్షన్ నెలకొంది. ఈ సందర్భంగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే సునీత కర్రె వెంకటయ్య మాట్లాడుతూ మల్లాపురం పరిసర ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ వైద్యశాల మంజూరు చేసిందని, దానిని జీర్ణించుకోలేక అక్కడి నుండి తరలించేందుకు అధికార పార్టీ నాయకులు కుట్ర చేస్తున్నారని, ప్రజలకు ఉపయోగపడే విషయంలో రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారని ఇక్కడ ఒక వార్త చూడవచ్చు మనం. ఇక ఉమ్మడి వరంగల్కి సంబంధించిన వార్తలు చూస్తే
కాంగ్రెస్లో బీఆర్ఎస్ నేతల చేరికనట. మరి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 47వ డివిజన్ బాపూజీ నగర్కు చెందిన బీఆర్ఎస్ ఉద్యమ నాయకులు జాంబవి సంఘ ప్రముఖులు ఆదివారం హన్మకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారట. మరి కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు చేరినట్టుగా ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక ఎమ్మెల్యే పల్లా కోలుకోవాలని ప్రత్యేక పూజలని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు మనం. ఇంకా ద్విచక్ర వాహన ప్రమాదంలో వ్యక్తి మృతి. తొర్రూరు పట్టణ కేంద్రంలోని 2 ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడట. మరి శనివారం రాత్రట సర్వీర్ రమేష్ అనే 42 సంవత్సరాల వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై బస్టాండ్కు వెళ్ళి తిరిగి వస్తుండగా ఇంటికి అన్నారం రోడ్లో వెళ్తున్న సమీపంలో ఎదురుగా వస్తున్న జఫర్ఖడ్ మండలానికి చెందిన జువారి అనే బన్నీ వ్యక్తి ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో రమేష్కు తీవ్ర గాయాలైనట. మరి బైకుల పైన వెళ్ళే వాళ్ళు కూడా నైట్ పూట గల్లీలలో కావచ్చు, పల్లెటూరులో కావచ్చు, కొంచెం మెల్లగా నెమ్మదంగా చూసుకొని వెళ్తే మాత్రం ఇలాంటి ప్రమాదాలు జరగవు కదా. ఇక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని అట. మరి హన్మకొండ గోపాల్పూర్ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మించిన మేఘన మల్టీ స్పెషల్ హాస్పిటల్ను ఆదివారం వరంగల్ పశ్చిమ శాసనసభ్యుడు నాయిని రాజేందర్ రెడ్డి కూడా చైర్మన్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారట. మరి ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారట. మరి హన్మకొండలో గోపాల్పూర్ చౌరస్తా వద్దనట మేఘన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని అయితే శాసనసభ్యుడు వరంగల్ పశ్చిమ శాసనసభ్యుడు నాయిని రాజేందర్ రెడ్డి గారు అలాగే కూడా చైర్మన్ కూడా ఇద్దరు కూడా దాని యొక్క శంకుస్థాపన చేసినటువంటి అంటే రిబ్బన్ కట్ చేసినటువంటి ఫోటో అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించిన ఎమ్మెల్యే నాయని ఓకే బాగుంది. సో మల్టీ స్పెషాలిటీ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభించింది, కానీ అదే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి కూడా అంత శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్నో సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఉంటారు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి దాదాపు డబ్బున్న వాళ్ళు వెళ్తారు, ఎగువ తరగతి డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్తారు. మరి ప్రభుత్వ ఆసుపత్రికి ఎవరు వస్తారు? పేద మధ్యతరగతి వారు వస్తారు. సో మీ శ్రద్ధ ఏదైతే ఉంటుందో ప్రజాప్రతినిధులుగా ఉన్నందుకు మీరు ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి కాబట్టి ప్రభుత్వం ఆసుపత్రుల దగ్గర మీ ఇలాంటి చెక్ చేస్తే బాగుంటుంది. ప్రభుత్వ హాస్పిటల్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, అక్కడ ఏం తక్కువైంది అని చూస్తే బాగుంటుంది. ఇది చేస్తున్నారు ఓకే. సో ప్రభుత్వ హాస్పిటల్లో ఇంకా ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం మీకు ఉంటుంది అని మేము ఈ విధంగా గుర్తు చేస్తున్నాం. ఇక బట్టికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నాగరాజ్ అంట. నిన్న మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ గారు అయితే శుభాకాంక్షలు తెలిపిన ఫోటో చూడొచ్చు. ఇక చైన్ స్నాచర్ల అరెస్ట్ రిమాండ్ అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక ఉమ్మడి ఖమ్మం సంబంధించిన వార్తలు చూస్తే గిరిజనుల సమస్యల పరిష్కారంలో కొర్రీలు, కరెంటు లేక విష సర్పాల మధ్య అడవి బిడ్డలు, హామీలు మరిచిన ప్రజాప్రతినిధులు, కొర్రీ వారిగింపు ప్రజల సమస్యలపై ప్రత్యేక కథనం అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి గిరిజనుల సమస్యలు కూడా ఖచ్చితంగా పరిష్కారం చేయాలంటూ ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి అశ్వరావుపేట మండలంలో నేటికి కనీస సౌకర్యాలు కూడా లేక చాలా ఇబ్బందులు పడుతున్నారట కొర్రెవారి గుంపు ఒకటట. మరి ఈ గ్రామంలో 2 శాఖల మధ్య ఉన్న సమస్యలు చేయలేక చేతులెత్తేసిన పరిస్థితి అట. మరి అక్కడ కూడా ఖచ్చితంగా అశ్వరావుపేట మండలంలో ఉన్నటువంటి ఆ కొర్రివారి యొక్క సమస్యలు కూడా ఖచ్చితంగా పరిష్కరించాలి. మరి ఎందుకంటే చూస్తున్నట్లయితే మొత్తం కూడా కింద కూడా చూడండి మొత్తం పాడుపడ్డ బురద అంతా. సో పాములు అవి ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయట. మరి ఖచ్చితంగా కరెంట్లు లేక పాముల మధ్య నుంచి నడుచుకుంటూ పోతున్నట. సో ప్రజలు కూడా ఏం చేయాలంటే ఎవరైతే ఎలక్షన్ టైంకి వస్తాడో వాళ్ళను అప్పుడు నిలదీయాలి. నిలదీయాలి. ఓట్లకు అడగడానికి వచ్చినప్పుడు నిలదీయాలి. అప్పుడు అడగక తర్వాత ఓట్లు అయిపోయినాక ఈ ఫోటోలు తీసి ప్రయోజనం ఉండదు. ఎప్పుడైతే అధికారులు మీ దగ్గరకు వచ్చి మాకు ఓట్లు వేయండి అని అడుగుతారో అప్పుడు ఇలాంటి సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అప్పుడు వాళ్ళ దగ్గర హామీ తీసుకోవాలి. నేను మీకు ఓట్లు వేయాలంటే మీరు ఈ పని చేయాలి, మీరు రోడ్లు వేయాలి, మీరు డ్రైనేజీ వ్యవస్థ మంచిగా చేయాలి అనే హామీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళు పని చేస్తారు. అప్పుడు ఏం అడగకుండా ఇప్పుడు అడిగితే ఏం ప్రయోజనం ఉంటుంది? అట్లా ఆలోచించండి మీరు కూడా. కాళేశ్వరం కూలిపోయినా ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ టాప్. ఏరువాక వేళ అరక దున్నిన మంత్రి పొంగిలేటి నేటి నుంచి రైతులకు 3వ విడత భరోసా అందజేస్తామని వెల్లడి. సో ఇంకా ఏదైతే రైతులకు సంబంధించి రైతు భరోసా ఉంది కదా, అది ఈ రోజు నుంచి అయితే ఇంకా రైతుల ఖాతాల్లో 1 గుంట నుంచి ఇంకా ఎక్కువ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మాత్రం ఆ అకౌంట్లో జమ అవుతున్నట్టుగా ఈరోజు అయితే మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే అంటున్నారు. సో ఈరోజు మంత్రివర్గ సమావేశం కూడా ఉంది, ఈరోజు జరగనుంది. దాని గురించి స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఈరోజు కీలక అంశాల గురించి అయితే ఈరోజు చర్చ జరగనుంది. ఇంకా సమస్యల సారపాక సంత అంటూ ఒక వార్త వచ్చింది. మరి ప్రధాన రహదారిపైనే వారాంతపు సంతనట. ఇక నిబంధనలకు విరుద్ధంగా దుకాణాల ఏర్పాటు అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి బూర్గంపాడు మండలంలో
సారపాక ప్రాంతంలో ప్రతి ఆదివారం ఉదయం నుండి రాత్రి వరకు సంత జరుగుతుందట. సంత అనేది ప్రతి ఊర్లో జరుగుతూనే ఉంటుంది. మరి ఆ సంత అనేది నడి రోడ్డు పైన నిర్వహిస్తున్నారంట. మరి ప్రధాన రహదారిపైనే సంతలు దుకాణాలు ఏర్పాటు చేయకూడదని నిబంధనలు పెట్టినప్పటికీ కూడా ఆ సంతలు అనేది ఏర్పాటు చేయడం వల్ల మరి ప్రమాదాలకు గురి అవుతా ఉన్నాయట. మరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. మరి దానిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ సంతలు ఉండడం మంచిదే, కానీ కాకపోతే దానికి కొద్ది పక్కకు ఏదైనా జాగా ఉంటే అలాంటి వాటిలో మాక్సిమం ప్రతి ఊర్లో కూడా సంత ఉంటుంది. ఆ సంత అనేది ఒక పెద్ద గ్రౌండ్ లేకపోతే మహంకాళమ్మ టెంపుల్ అని ఉంటుంది ప్రతి ఊర్లో కూడా. ఆ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఆ సరౌండింగ్స్ ఖాళీ స్థలం ఉంటుంది కదా, అక్కడ ఉంటుంది. మరి ఇక్కడ నడి రోడ్ చేయడానికి ఇక వైభవంగా డిప్యూటీ సీఎం బట్టి జన్మదిన వేడుకలు అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక బచ్చోడులో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర మండల పరిధిలోని బచ్చోడులో ఆదివారం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బెల్లం శ్రీను అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని దేశాన్ని చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపించిన రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడానికి ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. అనంతరం మంత్రి బచ్చోడు రాజారం సోలిపురం కాకరవాయి గ్రామాల్లో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారని ఇక్కడ వార్త చూడవచ్చు మనం. అయిపోయిందా? సో ఇవి తెలంగాణ శనార్థి తెలంగాణ దినపత్రిక సంబంధించి ఉమ్మడి తెలంగాణ 10 జిల్లాలు. సో ఇంకా మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి క్యూ న్యూస్.